రిజాంగ్లా 1962 సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో శ్వాస తీసుకోవడమే యుద్ధంగా మారిన ఆ మంచు లోయలో చరిత్ర నిలబడ్డ రోజది. అక్కడ నిలబడ్డాడు మేజర్ షైతాన్ సింగ్. దాదాపు 3,000 చైనా భారీ సైన్యం. శత్రువులనుకున్నారు ఈ చలి, ఈ ఒంటరిపనం భారత సైన్యాన్ని వంచేస్తుందని. కాని వాళ్లకు తెలియదు ఇక్కడ వెనుదిరగని ఒక మేజర్ ఉన్నాడని. బంకర్లు సిద్ధం. దాడి మొదలైంది. మెషీన్ గన్స్, మోటార్లతో దాడి. అయినా ప్రతిసారీ భారత బంకర్ల నుంచి ఉరుములాంటి ప్రతిఘాతం. మేజర్ ముందుండి బంకర్ నుంచి బంకర్కు వెళ్లి జవాన్లకు ధైర్యం నింపాడు. గాయాలయ్యాయి, రక్తం కారింది. అయినా ఆగలేదు. జవాన్లు మోసుకెళ్లబోతే చిరునవ్వుతో అన్నాడు, నన్ను వదిలేయండి, మన పోస్టును కాపాడండి. ఆ రోజు 120 మంది జవాన్లు చివరి బుల్లెట్, చివరి ప్రాణం వరకు పోరాడారు. రిజాంగ్లా పడలేదు. మేజర్ షైతాన్ సింగ్ వీరమరణం పొందాడు. కాని భారత్కు గోడలా నిలబడ్డాడు. పరమ్వీర్ చక్ర మేజర్ను వరించింది. జై హింద్.